సో ఇంతకు ముందు వరకు కొన్ని అలా మొదలైంది మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫ్యూ మూవీస్ తర్వాత వి స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ ఫేషియల్ హెయిర్ అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ జనరలీ గర్ల్స్కి వస్తుంది దట్స్ వెరీ కామన్ అందరికీ తెలుసు ఆ విషయం. అవును, నాకు పీసీఓడి వచ్చింది బికాస్ ఐ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ మధ్యలో కొంచెం డిలే అవ్వడం, ఐ మీన్ దీక్ష టైంలో నేను పీరియడ్ పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ వేసుకోవడం, వాటి వల్ల పీసీఓడి డెవలప్ అయింది. అండ్ ఐ టుక్ ఏ కోర్స్ అండ్ రెగ్యులరైజ్డ్. ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు సడన్గా రేపు షూట్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. అర్ధరాత్రి నేను వెళ్ళి ఇప్పుడు రేపు షూటింగ్ ఉందని చెప్తారు వాళ్ళు సాయంత్రం, గబుక్కని ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు పార్లర్ ఆర్ సంథింగ్ లేదు. ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి కూడా నేను షోస్ ఇవన్నీ పర్ఫామ్ చేయడం వద్దు. వస్తే ఏం చేశాను, రేజర్ పెట్టేశాను స్టార్టింగ్లో. ఓకే, కొంచెం అప్పటి నుంచి ఇంకా అలా ఎక్కువ అవడం మొదలు పెట్టింది. ఇంకేం చేయలేము, గీక్కోవడం తప్ప ఇంకేం చేయలేము. ఇంకొక మేము వచ్చింది ఇక్కడ. ఓకే, అంతే మరి. నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నేను ఫస్ట్ టైం గుండు చేయించుకున్నా కాలేజ్ అయ్యాక. బాల్య వెంట్రుకలు తీయించుకున్నాను కాలేజ్ అయ్యాక. సో ఎంబీఏ అయ్యాక గోల్డ్ మెడల్ వచ్చిందని మొక్కుబడి పెట్టుకొని అది చేయించుకున్నప్పుడు తప్పని రేదర్ పెట్టేసాడు. సో అప్పుడు యాక్చువల్గా ఈ సైడ్ రావడం మొదలుపెట్టాను. అదర్వైజ్ అక్కడ ఎప్పుడు ఉండేది కాదు, ఇక్కడే లైట్గా ఉండేది. మా మమ్మీ అందరికీ ఉండేది. మా ఇంటికి వచ్చి థ్రెడ్డింగ్ చేయించుకునేవాళ్ళు. కన్వీనియన్స్ని బట్టి చేయించుకునే, మనకు ఆ కన్వీనియన్స్ ఏడిసలేదు, ఎప్పుడు ఏది ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్స్ ఎవర్ కన్వీనియన్స్ని బేస్ చేసుకుని అలా వెళ్ళిపోతున్నాను అనమాట.